సైడ్ జిల్లా చిన్నశంకరంపేట మండల్ మరి కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వము గద్దెనెక్కని కోసమని మరి అబద్ధపు హామీలు ఇచ్చి బీద ప్రజలను తోని ఓట్లు వేయించుకొని ఈరోజు బీద ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వము ఎంబడే గద్దె దిగాలే. మరి ఇందిరమ్మ ఇల్లు అందరికీ అర్హులందరికీ ఇస్తామని చెప్పి మరి కేవలము కాంగ్రెస్ నాయకులు ఎంబడి తిరిగే వాళ్ళకే ఇవ్వడము ఇది ఎంతవరకు సమంజసమని మేము బీజేపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మరి ఎన్నో హామీలు ఇచ్చారు, మీరు ఏ ఒక్క హామీ నెరవేరుస్తలేరు, టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. మరి రోహిత్ రావు గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఒక గొప్ప నాయకుని కొడుకునని మరి బాగా ప్రజలకు మేలు చేస్తానని చెప్పి మరి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మెదకులో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఏ ఒక్క గరీబోళ్లకు ఏ ఒక్క లబ్ధి కూడా రావడం లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ చేసుకుంటా మరి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, మరి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఎన్ని రోజులు చెప్తారు? భూభారత్ అని చెప్పి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుంటా మీటింగులు పెడుతున్నారు తప్ప మరి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మరి అర్హులందరికీ ఎందుకు ఇస్తలేరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మెదక్ జిల్లాలో అర్హులు ఎంతమందిరో అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మీరు ఎంబడే ఇవ్వాలి. లేనట్టయితే ప్రతి మండల్లో కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుందని మెదక్ జిల్లా పక్షాన హెచ్చరిస్తూ మరి తొందరగా అర్హుల 6 గ్యారంటీలు 420 హామీలు. ఈ గ్యారంటీలను హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోనికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చి సుమారు 1.5 ఏళ్లు కావస్తున్నది. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమంటున్నాం. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మీ కొడంగల్